నాకు అధిపతి జన్మించి ఉండునని కూడా తెలుసుకుంటుంది. మీరును తారకుల గురించి చింతించుచున్నారా? ఇంకా మనకు విచారం ఎలా? ఆ మహారాజు జన్మించుడంటకు నిశ్చయం. అది నిక్కువయే, మరి ఆయనను సందర్శించుటకు ఎట్లో తోచకున్నది. భయము లేదు, నన్ను తమతో కలిపిన ఆ దివ్య నక్షత్రమే నన్నిటిలకు చేసినది. ఇదిగో ఆ మహారాజు జన్మనకు సూచన. బయలుదేరుడి మిత్రమా, మీ చేతిలోనిది గ్రంథరాజ్యమా? కాదు, పాప దురంత దుష్టితమైన ఈ లోకము నిద్రింపబెట్టిన ఆ మహారాజుకి కానుకగా నేను గోళము తెచ్చుచున్నాను. చిన్నవాడవైన మిన్నైన వాడవు సుమా, కీలము కాకున నటువంటి మహాద్వార చరిత్రుడు ఆ ప్రభువునకు నేను కానుకగా మేలిమి బంగారము దెత్తును. శుభసౌరములు వెదజల్లే ఆ మహాప్రభువునకు నేను సాంబ్రాన్ని నర్పింతును. మహానందము, అదిగో ఆ తార సాగిపోచున్నది, దానిని అనుసరింపుడి. అటులనే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు, ఆయన దగ్గరికి యూదుల రాజు వాళ్ళ రాజ్యంలోనే పుట్టిందేమని రాజుకు తెలిసేమని జ్ఞానులు వెళుతున్నారు. యెరూషలేము రాజనగరిలో రాజును వేపకుచో ఎలిగిన దారి తొలగినవే ఎదలతోంది ఓసయ్యా యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు హేరోదు రాజు. ఆయన మిక్కిలి క్రూరుడు, నిరంకుశుడు, అహంభావి. తన రాజ్యసభలో మంత్రులు సామంతులు పెద్దలతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా జ్ఞానులు వచ్చి యూదుల రాజు గురించి అడుగుతారు. హేరోదు రాజు, రెడీగున్నావా? తన్నురాళ్ళవే ఓ మరి అమ్మ, దయలు పొందినవమ్మ, నీ ప్రేమలుడు మరి అమ్మ.